నేను చదువుకోనిక పోదాం అనుకున్నా, బట్ ఒక 14 పేజెస్ బుక్లెట్ తీసుకొని మొత్తం కలిపి నాకు 35 కావాలి. ఇంకా నేను తగ్గించాలి ఇప్పుడు ఈ కేజీస్. సందీప్ అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. హాయ్, హలో, నా పేరు మందీప్, నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఇన్ జర్మనీ. వెల్, ఈరోజు లగేజ్ ప్యాకింగ్ సిరీస్ అండ్ ఈరోజు ప్యాకింగ్ డే 1. అండ్ ఈరోజు ఇంకా మనకి జర్మనీ వెళ్ళడానికి 9 days మిగిలి ఉన్నాయి. సో ఈరోజు నేను తీసుకున్న లగేజ్, నేను కొన్న ప్రతి ఒక్క ఐటమ్ ఈరోజు ప్యాక్ చేద్దాం. అండ్ ఈ వీడియో పక్కా యూస్ఫుల్ అవుతుంది అందరికి. ఒక 3 లగేజ్ ప్యాక్ చేయడానికి 5 members కలిసి చేస్తున్నాం. ఒక క్యాబిన్ బ్యాగ్ అండ్ ఇక్కడ వచ్చేసి నా లగేజ్ అంతా ఇక్కడ ఉంది. సో అన్ని ఒక్కొక్కటి సపరేట్ చేసి అన్ని ఒక సెట్లో పెట్టి ప్యాక్ చేస్తాను నేను. డోంట్ వరీ, ప్రతి ఒక్కటి నేను తీసుకున్నా. ఒక 14 పేజెస్ బుక్లెట్ తీసుకొని లగేజ్ అన్ని నేను దాని ఏమంటారు తీసుకున్నా. సో మొత్తం లగేజ్ అంతా చిందర వందర ఉంది, ప్రతి ఒక్కటి సైడ్కి ఇస్తున్నాం. ఇది మెయిన్ లగేజ్. నువ్వు అట్లా అంటావని చెప్పి నీ మైక్ ఆఫ్ చేసిన. ఇది సెకండరీ మెయిన్ లగేజ్, క్యాబిన్ లగేజ్. అదొకటి క్యాబిన్ బ్యాగ్, ఈ 2 లగేజ్ బ్యాగ్స్. ఇది ఎంటీ వెయిట్ వచ్చేసి, ఇది వచ్చేసి 4.330 grams ఉంది, అంటే 4.5 వేసుకోవాలి మనం. బ్యాగ్ వచ్చేసి మనకి లగేజ్ బ్యాగ్ వచ్చేసి 4 kgs ఉంది. మొత్తం తీసి అంతా ఒక సైడ్కి పెట్టేద్దాం నాన్న. లగేజ్ అంతా ఒక సైడ్కి, బట్టలన్నీ ఒక సైడ్కి, ఎలక్ట్రానిక్స్ ఒక సైడ్కి, మనము ఇది దీని ఏమంటారు కిచెన్ సామాన్ అంతా ఒక సైడ్కి పెట్టేసి మనము అంతా కలిపి చేద్దాం. నా లగేజ్ బ్యాగ్ వచ్చేసి 35 kgs ప్లస్ 7 క్యాబిన్ బ్యాగ్ ఉందా చిన్నది, మొత్తం 42 కాదు. ఇప్పుడు ఎంత 35 ఏమో ఈ 2 పెద్ద దాంట్లో మమ్మీ, దీంట్లో కలిపి 35. ఆ చిన్న దాంట్లోనేమో 7. సెకండ్ వచ్చేసి మనకి 3.2 kgs ఉంది. నాకు 35 kgs 7.5 kgs ఇక్కడనే పోయింది. చూద్దాం ఇంకెక్కడ వరకు పోతుందో. క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి నాకు క్యాబిన్ బ్యాగ్ ఒకటే నాకు 2 kgs 20 grams ఉంది. అంటే నేను ఇంకా 7 kgs ఇంకో 5 kgs మాత్రమే తీసుకోగలుగుతా దీంట్లో. నార్మల్ టైంలో కూడా అట్లనే వాడతా కదా. బ్లాక్ ఇక డెకాథ్లాన్లో అన్ని బ్లాకే ఉన్నాయి. ఏం చేయమంటాం, బ్లాక్ అనుకున్నా సేమ్ కంఫర్టబుల్ ఉంటుంది మనకి. పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డెకాథ్లాన్లో తీసుకుంటే అన్ని అల్కా ఉన్నాయి నాన్న. ఇది ఒక్కటే కొద్దిగా బరువు ఉంటుంది డెకాథ్లాన్. ఇక అట్లాంటి టైంలో షర్ట్లు వేసుకొని తిరగాలి. ఈడైతే ఏమేమైతే లేవో ఆడిపోయినాక పక్కా తీసుకోవాల్సిందే నేను, ఎందుకంటే అది మ్యాండేటరీ కాబట్టి. అదే అన్న, ఇప్పుడు ఈడికెళ్ళి ఏమేమి తీసుకోలేకపోయినానో అవి మీరు వాడుకోవాలి, నేను ఆడిపోయినాక నేను కొత్తగా కొనుక్కోవాలి. కొరియర్ చేయొచ్చు కానీ 1 kg కాదు, 10 above kg తీసుకుంటాం అనుకో, అప్పుడు per kg 670 పడుతుందంట. షర్ట్ వేసుకోడంట నాన్న, ఇగో ఇవి వేసుకుంటాడంట. పోయే రోజు చూద్దాం మమ్మీ, పోయే రోజు మళ్ళీ నీకోసం ఓపెన్ చేసి ఇప్పుడు రిబ్బన్ బ్యాంగ్ చేసేస్తామంటే పైకైనా ఆర్డర్ వచ్చింది, ఇంకా టీషర్ట్లు తీసుకుందామా? అవు సరే, ఎన్ని టీషర్ట్లు నేను చూసి దాన్ని బట్టి తీసుకుందాం. ఏది బరువు అంటే ఆ టీషర్ట్లు తీసేద్దాం. సో ఇప్పుడు మేము ఎన్ని టీషర్ట్స్ ఉన్నాయి అనేవి 3 t-shirts, దాని మీదంగా 4 t-shirts, 1 2 3 4 5 షర్ట్స్ పెట్టినా. నెక్స్ట్ వచ్చేసి మమ్మీ కౌంట్ వీడియో నువ్వు కూడా పంపించి పెట్టుకో, నీకు కూడా మనకి వస్తుంది ఎన్ని షర్ట్లు ఉన్నాయి, ఎన్ని షర్ట్లు కూడా పెట్టిండ. 6. ఇదొక టీ షర్ట్, ఇదొక షర్ట్, అండ్ ఈ జాకెట్ తిన్నా బయటికి. ఇది వేరే దాంట్లో పెట్టడం, ఇది బరువు ఉంది కదా, ఇది మనం వేరే దాంట్లో పెట్టచ్చు. ఇది క్యాబిన్లో పెట్టుకుందాం రా. క్యాబిన్లో పెట్టుకుంటే నేను ఆడిపోయినాక డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు నాకు ఇది వేసుకోవచ్చు అని. నెక్స్ట్ వచ్చి ఎన్ని డ్రెస్సులు మార్చుకుంటావు? ఇంకో 2 షర్ట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం. ఇక అక్కడ పెట్టిండా బ్యాగ్స్. ఇవి ఫార్మల్స్,
2 బ్లాక్ ఫార్మల్స్ Daddy size తీసుకున్నాను ఆ నేను. కాదు అట్లా అనిపిస్తుంది. 2 ఫార్మల్స్ తీసుకున్నా, దాంతోపాటు ఇంకా చాలా తీసుకున్నా ఫార్మల్స్. ఇది ఒక బ్లాక్ జీన్స్, బ్లాక్ ముందే పెట్టేసిన అంటే మా డాడీ బ్లాక్ ఎక్కువ తీసుకుంటాను, అందుకే ముందే పెట్టేసుకున్నాను. ఇది ఇంకో జీన్స్. అండ్ నాకు ఈ 3 జీన్సెస్ మమ్మీ, ఈ 3 జీన్స్లు కలిపి మనకి ఎంత పడ్డాయి మమ్మీ? 5,000 పడ్డాయి కదా. 10,000. ఈ 3 జీన్స్ కలిపి నాకు 5,000 పట్టింది. ఆఫర్లో తీసుకున్నా. ఇవన్నీ పెట్టానా మరి? పెట్టేశాను అన్న. టికెట్లో అన్నీ మనం ఏడ పడితే ఆడ పెట్టేయచ్చు నీట్గా. ఏడ పడితే ఆడ పెడితే నీట్గా ఉండవు. సూట్ కేసులోనే పెట్టాలి, ఏడ పడితే ఆడ పెట్టద్దు. ఆటో పెడుతుంది ఇంక, ఆటో మోడ్ పెడుతుంది ఇంక. ఆటో ఆన్ చేసాడు ఈడో. ఈ అనూప్ని తీయరాదు, వచ్చినట్టు రాదు. నెక్స్ట్ ఇవి ఎన్ని టీషర్ట్స్ ఉన్నాయి నాన్న? ఎన్ని టీషర్ట్లు ఉన్నాయి నాన్న? ఆల్రెడీ ఇక్కడ 2 పెట్టినారు, ఇక్కడ ఒక టవల్ పెట్టినారు. నెక్స్ట్ 5, 6 ఒక హుడీ. అందులో 2 ఫుల్ హ్యాండ్స్, 2 హాఫ్ హ్యాండ్స్, ఇంకా ఉన్నాయి. ఇవి థర్మల్స్ మర్చిపోయినా. పక్కా జర్మనీ వాళ్ళు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే పక్కా, నాట్ ఓన్లీ జర్మనీ, యూరోప్, యూకే, యుఎస్, కెనడా ఎక్కడికి వెళ్ళినా థర్మల్స్ అయితే తీసుకెళ్ళండి పక్క. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినట్టు చెప్తుండే ఎక్స్పీరియన్స్, కానీ ఫస్ట్ టైం పోతుండే బేసిక్గా. థర్మల్స్ అయితే ఫర్ ష్యూర్ ఉండాలి. ఎగ్జాక్ట్ 2 pairs తీసుకున్నాను నేను. అండ్ ఒకటి ఉలెన్ ఎక్స్ట్రానే తీసుకున్నా, ఎంతకైనా మంచిది పనికి వస్తుంది. అన్ని స్పేర్. మా నాన్న మొత్తం టైట్గా ఫిట్ చేసేసింది దీన్ని. నాకు తెలిసి ఇది పక్క 20 kgs అయిపోయినా పడుతుంది. ఇటు పెట్టాను నాన్న, అటు సైడ్ ఉంది నాన్న మనకి. ఉతికినా ఒక మమ్మీ ఏమైతే తెలుసా, అన్ని దగ్గరికి అయితే అన్ని ఉతకాలంట. ఇది కూడా ఉతికేసారా? Keep it here. Please be quiet for some time. అప్పటి నుంచి ఒక బ్యాగ్ అయిపోయింది. ఇప్పటికి 20 minutes అయింది అనుకుంటున్నా వీడియో వచ్చేసి. ఇంకో సైడ్ ఒకసారి వెయిట్ చేసి పెట్టేసాను. పెట్టేసినాక ఒకటేసారి చూద్దాం వెయిట్. దాని తగ్గట్టు మనం తీసేయచ్చు, దేంట్లో తక్కువ దేంట్లో ఎక్కువ. అదొక షార్ట్, ఇది ఒక ట్రాక్ పాయింట్, ఫార్మల్ కమ్ ట్రాక్. అది షార్ట్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేసాను అన్న. షార్ట్స్ అన్ని మనం ఇట్లా చిన్న ఫోల్డ్ చేయొచ్చు నాన్న, దగ్గరలో అన్ని చిన్న ఫోల్డ్ చేయొచ్చు. ఇది వచ్చేసి -5 degrees పాయింట్. ఇది వర్షంలో కూడా అది అనమాట వాటర్ ప్రూఫ్. ఇది ఇంకో ట్రాక్, ఇది ఇంకో ఫార్మల్, ఇది క్రీమ్ ఫార్మల్ తీసుకున్నాం. తీసిన కూడా ఇది ఇంకోటి లైట్ గ్రే ఫార్మల్ తీసుకున్నాం. అయిపోయింది అంతే, సింపుల్ సొల్యూషన్. నాన్న నీ ఎంకలు కూడా 2 sets ఉన్నాయి నాన్న. నేను మొత్తం ఎంకల్ ఇక్కడ సైడ్ ఒకటి బ్లాక్, ఒకటి షార్ట్, బ్లాక్ షర్ట్, ఒకటి షార్ట్. నాకు నిజంగా భయం అవుతుంది అన్ని పడతాయా అని. కాదు నాన్న, థర్మల్స్ ఉన్నాయి, -10 degrees, -5 degrees జాగ్రత్త. ఇది ఒక్కటి వచ్చేసి క్లోతింగ్కి, ఓన్లీ క్లోత్స్ మాత్రం ఇందులో పెట్టిన, అంతకుమించి ఏం పట్టలేదు అలా. ఈ బ్యాగ్ పోతే మాత్రం నాకు బట్టలన్నీ పోయినట్టే, ఎందుకంటే 2 lakhs మొత్తం బ్యాగ్ అంతా క్లోతింగ్ అంతా ఇది ఒకటే బ్యాగ్లో పెట్టేసిన. నాకు తెలిసి ఒక 20 దాడుతుంది. జబల్లో గణేష్ మహారాజ్ కి జై. అబ్బా 16 kgs అమ్మ, థ్యాంక్ గాడ్ నన్ను బతికిచ్చింది. చాలా తక్కువ కేజీస్ ఉన్నాయి. నేను డెకెట్లాన్లో తీసుకుంది మంచి పని అయింది. నాకు మస్తు సేపు అయింది డెకెట్లాన్లో తీసుకున్నందుకు. విత్ గ్రామ్స్ రా, విత్ గ్రామ్స్. ఏం చెప్పేసి తెలుసా మమ్మీ, మనం ఇక్కడ చెక్ చేయించుకుంటాం కదా, మనం ఆడికి పోతాం ఎయిర్పోర్ట్ దగ్గరికి పోయినాక మనం ర్యాపింగ్ చేపిస్తాం. ర్యాపింగ్ చేపించినప్పుడు ఏమవుతుంది అంటే ఆడు వెయిట్ చెక్ చేశాడు, వెయిట్ చెక్ చేసి ర్యాపింగ్ చేస్తాడు. ఆడు వెయిట్ చెక్ చేసి ఆడు కరెక్ట్ చెక్ చేశాడు వెయిట్. ఆడు ఎక్కువ ఉందని అనుకో, మనం అక్కడనే తీసేయచ్చు ఏమన్నా ఉంటే. అందుకే ఏం కాదు అంటే మనం ఎంత ర్యాండమ్ గా చేసినా ఏం కాదు అంటే. ఆడికి పోయినాక నేను అన్ని అన్ప్యాక్ చేసుకుంటా, మళ్ళీ ఇంకో వీడియో చేయాలి అన్ప్యాకింగ్ అని.
ప్యాకింగ్ ఈడ అడిగిపోయినాక అన్ప్యాకింగ్ ఆడ. ప్యాకింగ్ చేసి ఇంత చెత్త వస్తుందా నాకు తెలియదు, మామూలుగా రాలే. ఇంకో చిన్నది ఏం పెడదాం, కడాయి కాదు మమ్మీ. ఈ కవర్ ఏంటి, ఈ కవర్లు ఏమున్నాయి మమ్మీ? బుక్స్ అవి పెట్టేసాను అన్న, చిన్న పెన్స్ అవి పెట్టేసాను అన్న. ఫస్ట్ బ్యాగ్ అనేది ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది టోటల్ ఎంత ఉందో చూద్దాం. 17.840 grams అయింది. ఒకటే 4 కిలోలు ఉంది. ఐరన్ బాక్స్ తీసుకోవాలి, నాది నాకే ఉండాలి కదా మమ్మీ అన్ని. తీసుకో, వెయిట్ చూద్దాం. ఎక్కువ అవుతుందంటే తీసేద్దాం, తక్కువ అయితే ఉండని. అది అల్కనే ఉంది కదా నాన్న. ఇది వచ్చేసి ప్రెషర్ కుక్కర్. ఇది మిగిలిపోయిందా ఇంకా మనకి? ఇది బెడ్షీట్. ఇది ఓపెన్ చేయాలి నాన్న, ఇది ఓపెన్ చేసి పెట్టాలి. ఏంది నీ మైక్ తెచ్చుకో, నీ మైక్ తెచ్చుకో. ఏం టెన్షన్ లేదు, నేను అన్నీ ఒక్కసారి ఓపెన్ చేసి నేను అందులో ఏమేమి ప్యాక్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ ప్యాక్ చేసిన అన్నీ చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా గందరగోళం ఉంది, ఎట్లా ప్యాకింగ్ అవుతుంది అని ఒకటే వీడియో తీస్తున్నది. డోంట్ వరీ గైస్. నేనేమన్నా మనం పుట్టంగానే అన్నం తినలే కదా, అందుకే మనం ఇప్పుడే కష్టపడొద్దు, కొంచెం కొన్ని రోజులు ఇప్పుడే కష్టపడొద్దా అంటే మన దానికి కూడా ఒక రోజు వస్తుంది. అన్నం తినే టైం అన్నప్రసన్న ఎట్లా చేస్తారు, అప్పుడు సంపాదించే టైం అది కూడా వస్తుంది. వచ్చేసి 3.640 ఉంది. ఇప్పుడు 3.640 వితౌట్ వాక్యూమ్. ఇది వాక్యూమ్ తీసేద్దాం, మొత్తం ఎంత వస్తుందో చూద్దాం. ఇది మీ దగ్గర ఉంటే తీసుకోండి గాయస్, ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఎందుకంటే మనం వాక్యూమ్ మొత్తం తీసేసి, అంటే ఎయిర్ మొత్తం తీసేస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి స్పేస్ కూడా చాలా వస్తుంది. మొత్తం వాక్యూమ్ తీసేస్తే ఇప్పుడు ఇది వచ్చేసి అంతే ఉంది నాన్న, సేమ్ దగ్గరకి అవుతుంది అంతే, మొత్తం దగ్గరికి అయింది. అంటే మనకి స్పేస్ అంతా వచ్చినట్టుంది. స్పేస్ అయితే మస్తు వస్తుంది కదా. అదే పెట్టేసినాం. అవును, షూస్ ఉన్నాయి ఇంకా. సో మసాలా బాక్స్లా నేను ఇంకా అదేమంటారు పికిల్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ తీసుకోలేదని చెప్పి హ్యాండ్ కట్ చేసి పెట్టేసుకుంటున్నా. మీకు కూడా ఈ ఐడియా ఉంటే పక్క ఇలానే యూజ్ చేసుకోండి, మంచిగా వస్తుంది మీకు ఈ ఐడియా. నాకు మా మమ్మీకి ఇట్లాంటి ఐడియాలు మంచిగా వస్తాయి. నేను ఎగ్జాక్ట్లీ 6 హ్యాండ్ కర్చీఫ్స్ తీసుకున్నా. 6 హ్యాండ్ కర్చీఫ్స్ దీంట్లో మసాలా బాక్స్లో పట్టేసినాయి. దీని క్యాప్ కింద నాన్న. నేను ఒక స్నిక్కర్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇదే రెడ్ టైప్ అది. అండ్ ఇది వచ్చేసి నాకు 590 grams పడుతుంది, అంటే 600 grams పడుతుంది. అండ్ ఇది ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బూట్స్ తీసుకున్నా, ఇది 4300 పడింది. ఈ బూట్స్ బ్లాక్ బూట్స్. అండ్ ఇవి బూట్స్ కమ్ స్నీకర్స్ టైప్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పిండు సేల్ మ్యాన్. ఎట్లా వాడాలి దాన్ని మనం తగ్గట్టు వాడుకుందాం. ఇది ఎంత వెయిట్ ఉందో చూద్దాం. ఇది వచ్చేసి నాకు 1 kg 250 grams ఉంది. సో ద విన్నర్ ఈస్ రెడ్ టైప్ స్నీకర్స్. 600 grams ఉంది కాబట్టి ఇది అందులో ప్యాక్ చేసేద్దాం. అండ్ ఇవి వేసుకోపోదాం మనం పోయే రోజు. అండ్ ఇది నా పర్సనల్ సేవింగ్ నుంచి తీసుకున్నా. అండ్ ఇది ఎంత ఉందో చెక్ చేద్దాం. నాకు తెలిసి ఇది 600 grams ఉంది. సో ఇది కూడా మనం ప్యాక్ చేసేద్దాం. గ్రామ్స్లలో ఉంది కాబట్టి 1.2 kgs పట్టింది 2 బూట్స్ కలిపి. నేనైతే నాకు లిక్విడ్ ఐటమ్స్ తీసుకోని తెలియదు అని చెప్పి లిక్విడ్ ఐటమ్స్ అన్నీ నేను క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నా. సో ఇంకా షూస్ పెట్టేసినాం, మసాలా బాక్స్లో కొద్దిగా కర్చీఫ్స్ పెట్టేసినాం. దాంతోపాటు ఇది అండ్ ఇది నా సన్ గ్లాసెస్. నేను పోయే రోజు పక్కా పెట్టుకుంటా, ఎందుకంటే కొద్దిగా స్టైలిష్ పెట్టాలి కదా. అంటే ఇంటర్నేషనల్ రైడ్ ఎక్కుతున్నాం మనం. ఇప్పుడు మందీప్ అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. నేను చదువుకోనిగా పోదాం అనుకున్నా, బట్ నేను తీసుకునే బుక్లేమో 3, లగేజ్లో ఏమో 30 kgs పెట్టి తీసుకుంటున్నా. ఇదెక్కడి ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ రా నాకు. సో ఇది మెయిన్ లగేజ్ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి నాకు 18 kgs 270 grams పడుతుంది నా లగేజ్ అంతా మెన్షన్ చేస్తే. 2 వచ్చేసి నాకు 36.120 grams ఉంది. మొత్తం కలిపి నాకు 35 కావాలి. ఇంకా నేను తగ్గించాలి ఇప్పుడు ఈ కేజీస్. బట్టలు కొన్ని
ఇది నేను తీసుకోబోతుంటా కదా 7 కిలోలు 7 కేజీస్ అది ఇష్టం దీంట్లో వెళ్ళి 2 కేజీస్ తీసారా నాన్న 2 కేజీస్ దీంట్లో పెట్టేసి అంటే దీంట్లో బట్టలు బట్టలే అదే బట్టలన్నీ బట్టలు తీసి అందులోకి ఏం చేయాలి అంకుల్ ఒకటి ముందుగా పెద్ద పెద్ద ముక్కలు కొట్టలు ఉన్నాయి అందులో లోపల టీ షర్ట్ షర్ట్లు మట్ట పెట్టి అలా పెట్టి నాన్న రెండు ఇప్పుడు దాంట్లో దాంట్లో కొన్ని ఐటమ్స్ వెళ్ళిపోయినాయి కదా నాన్న పంపిస్తాం మళ్ళీ నీకు కొన్ని రోజులు అయిన తర్వాత పంపిస్తాం నీకు అన్ని మళ్ళీ పంపిస్తాంటారా అది మీ ఇష్టం అట్లా అంటే అయితే దీంట్లో మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా నాన్న లూజ్ ఐటమ్స్ అన్ని అవన్నీ దీంట్లో టైట్ వేద్దాం ఇక్కడ కూర్చొని మీ నాన్న టార్చర్ పెడితేనే కూడా తెస్తేనే కూడా పంపుతాను మనుషులని అసలు గొడవ పడుతుంది నువ్వు పట్టుకోపోతే అప్పుడు ఇట్లా ముక్కపోనికి రాదు గొడవ పడుతుంది జాగ్రత్త ఆల్రెడీ అయ్యింది చూడు ఒకసారి ఏం చూడాలి 7 kgs అయిందంట 7 కేజీస్ కావాలి 7 కిలోలు అవుతుంది హలో గాయ్స్ అండ్ అయిపోయింది నా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు మనం సింపుల్గా ఏమేం ప్యాక్ చేసుకున్నాం ఎందులో ఏం ప్యాక్ చేసుకున్నానో చూపిస్తాం అంటే ఒక ఫైనల్ టచ్ అన్నట్టు కంక్లూజన్ టైప్ వెల్ ఇగో నా బ్యాక్ సైడ్ అనిపిస్తున్నాయా అక్కడ క్యాబిన్ బ్యాగ్ ఉంది ఇక్కడ చిన్న లగేజ్ బ్యాగ్ ఉంది అండ్ ఇక్కడ పెద్ద లగేజ్ బ్యాగ్ ఉంది అక్కడ ఒకటి ఆ బ్యాగ్ ఉంది నా ఫైల్ ఉంది ల్యాప్టాప్ ఉంది అక్కడ ల్యాప్టాప్ ఛార్జెస్ ఉంది ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను సో కెమెరా టర్న్ చేస్తాను సో దట్ ప్రతి ఒక్కటి క్లారిటీగా కనిపిస్తుంది వెల్ ఇక్కడైతే అంత మన లగేజ్ అంత ఉంది సో ఇవే అనమాట నేను జర్మనీకి తీసుకెళ్ళేటివి ఒక్కటి తప్ప ఎందుకంటే అదొక కవర్ అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది అది తీసేయలేదు మర్చిపోయా సారీ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ మీ అట్రాక్షన్ దాని మీద ఉంటే అండ్ ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఫస్ట్ వచ్చేసి మనకి క్యాబిన్ బ్యాగ్లో నేను ఏమేమి తీసుకున్నాను అంటే నా క్లోతింగ్ ఎక్కువ అయింది నాకు సో నేను క్లోత్స్ ఎక్కువ తీసుకున్నా అన్ఫార్చునేట్లీ ఎక్కువ తీసుకున్నా సో నా క్లోతింగ్ అంతా ఎక్కువ షర్ట్స్ టీ షర్ట్స్ ఇందులో పెట్టేసా వెయిట్ కొద్దిగా తక్కువ ఉంటుందని అండ్ దాంతోపాటు థర్మల్స్ అండ్ డెకత్లాన్లో తీసుకున్న కొన్ని వింటర్ వేర్ అన్ని అందులో పెట్టిన ఒకవేళ మీరు నా వింటర్ లుక్ వీడియో చూడకపోతే నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ ఆల్సో నా డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తా ప్లీజ్ గో డూ వాచ్ అండ్ గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ దట్ సో దట్ మీరు కూడా వింటర్ వేర్ తీసుకున్నప్పుడు మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను జీన్స్ 2 జీన్సెస్ అండ్ ఒక షూస్ ఫార్మల్ షూస్ అండ్ ఒక బూట్స్ అండ్ ఇంకోటి స్నీకర్స్ తీసుకున్నా 3 pairs నేను ఒకటి మర్చిపోయినా క్రాక్స్ తీసుకోవడం మర్చిపోయినా అవి తీసుకుంటా వెల్ ఇందులో వచ్చేసి నేను ఈ మొత్తం ఎయిర్ అంతా వాక్యూమ్ మొత్తం తీసేసి ఇందులో ప్యాక్ చేశాను సో ఇది నాకు మొత్తం నా స్పేస్ ఎక్కువ తీసుకోలేదు ఏది మన 10 degrees మైనస్ 10 degrees జాకెట్ -5 degrees జాకెట్ దాంతోపాటు ఒక బేసిక్ అండ్ ఇంకో బ్లాంకెట్ ఈ 4 ఎసెన్షియల్ థింగ్స్ ఇందులో వాక్యూమ్లో తీసేసి ఎయిర్ అంతా తీసేసి పెట్టేశాను ఎందుకంటే అది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి ఒకటి డెనిమ్ జీన్స్ ఇంకోటి బ్లాక్ డెనిమ్ జీన్స్ బ్లూ అండ్ బ్లాక్ దానిపైన పెట్టేశాను ఫార్మల్ షూస్ పెట్టిన కుక్కర్ ఇందులో పెట్టిన అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక స్టోరేజ్ అంటే ఫుడ్ స్టోర్ చేసుకోడానికి బాక్సెస్ తీసుకున్నా ఫ్రిడ్జ్లో అండ్ కంటైనర్ మల్టీ స్టోరేజ్ కంటైనర్ ఇది రైట్ నెక్స్ట్ ఇందులో నేను ఈ ప్యాకింగ్ తీసుకున్నా సో దట్ నాకు ఇది చాలా కంఫర్టబుల్ ఉంటాయని అండ్ ఇందులో నేను నార్మల్ గ్రోసరీస్ ఐటమ్స్ లైక్ పప్పులు ఉప్పులు స్టోర్ చేసుకోవడానికి అనేది నా టిఫిన్ బాక్స్ కనిపిస్తుంది అనుకుంటా నేను టిఫిన్ బాక్స్ ఇందులో పెట్టేసా సారీ అని తీయొద్దని చెప్పారు మా మమ్మీ బట్ అయినా చూపించాలి కాబట్టి అంటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది కాబట్టి తీస్తున్నా ఇక్కడ నా స్నీకర్స్ పెట్టిన ఇక్కడ 3 liters కుక్కర్ పెట్టేసా దాని తర్వాత ఇక్కడ అండర్వేర్ అండ్ ఇక్కడ కొన్ని అవి ఏది మన ఇక్కడ వచ్చేసి మనకి నేను స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నా ఒకటి గ్లాస్ ఇందులో ఉంది ఇంకోటి ఇది వాషింగ్ క్లాత్స్ అండ్ ఒక క్రీమ్ ఒక మాయిశ్చరైజర్ ఒక ఎక్స్ట్రా గ్యాస్ సెట్ తీసుకున్నా కుక్కర్ కోసం అండ్ దాంతోపాటు ఒక పెన్ బాక్స్ తీసుకున్నా ఇంతే దీంట్లో ఉన్నది మేబీ ఇంకో చిన్న ఐటమ్స్ ఏదో ఉండొచ్చు నా ఫేస్ క్రీమ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి అండ్ అది పెద్ద లగేజ్ బ్యాగ్ అండ్ ఇది చిన్న లగేజ్ బ్యాగ్ దీంట్లో నేను
మ్యాక్స్ ఆఫ్ ద క్లోతింగ్ ఇందులో పెట్టేసా. నా ఫార్మల్ పైన్స్ కానీ, నా గ్లౌజెస్ కానీ, దాంతోపాటు నా షార్ట్స్, నా టీషర్ట్స్, నా షర్ట్స్, నా సాక్స్ అన్నీ ఇందులో పెట్టేసా. దాంతోపాటు ఒక మసాలా బాక్స్ పెట్టిన, దీంట్లో స్పేస్ ఉంది కదా అని చెప్పి స్పేస్ తీసుకొని బుక్స్ తీసుకోండి మ్యాండేటరీ. నేను 4 బుక్స్ తీసుకుంటున్నా, పెన్స్ కూడా ఉన్నాయి. ఇంకో వైట్నర్ ఒకటి, మార్కర్ ఒకటి తీసుకోవాలి. నేను ఒకటి పెండింగ్ ఉన్నాయి. నేను ఇందులో ఇది పెట్టేసా. ఇవన్నీ నా వింటర్ వేర్లో చూపించేసా. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ బ్యాగ్, ఇది ప్యాక్. ఇది నాకు 600-700 పడింది, వైల్డ్ క్రాఫ్ట్ ఇది. సో ఇందులో నేను పాస్పోర్ట్ పెట్టేసాను. దాంతోపాటు ఫ్లైట్ టికెట్, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, అడ్మిట్ కార్డ్, అండ్ దాంతోపాటు కాలేజ్ నుంచి వచ్చిన నాకు హెల్త్ ఇన్సూరెన్స్, కాలేజ్ ఫీ పేమెంట్ అంతా ఒక ఫైల్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ నా ఫైల్ ఉంది, అండ్ ఈ ఫైల్లో నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నవి. అండ్ ఇది ఒకటి, దాంతోపాటు ఇది యూనివర్సల్ అడాప్టర్ ఒకటి. నాకు ఇది 500 ఏమో పడింది, 499 సంథింగ్ పడింది. సో ఇది తీసేసుకున్నాను నేను. నాకు ఇందులో 2 వస్తున్నాయి. దాంతోపాటు అదైతే నా మైక్. ఇవి వచ్చేసి నా యాక్సెసరీస్ నా ల్యాప్టాప్కి. అండ్ ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది. నాకు ఇంకొక పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి అంటే, నా లగేజ్లో ఒకటి బ్యాగ్ తీసుకోవాలి. సో ఇది గైస్ నా లగేజ్ ప్యాకింగ్. నా లగేజ్ ఇంతవరకు ప్యాక్ అయిపోయింది. కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్తాం అంటే, ఐ మీన్ దాంట్లో ల్యాప్టాప్, ఫైల్స్, ఒక పేర్ ఆఫ్, దాంట్లో నాకు తెలిసి ఒక 6 to 7 kgs బ్యాగ్ ఉంటుంది పక్కా. అది తీసుకున్న ఒకటి, కానీ అది వెయిట్ సరిపోతలేదు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇది నా లగేజ్ ప్యాకింగ్ వీడియో. సో నా క్యాబిన్ బ్యాగ్లో నాకు 6.500 grams అంటే 6 kgs 500 grams పట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద లగేజ్ బ్యాగ్లో నాకు 16.700 grams ఏమో పడింది. అండ్ చిన్న లగేజ్ బ్యాగ్లో 15 kgs 700 grams పడింది. సో టోటలీ 37 to 38 kgs సంథింగ్ ఏదో గ్రామ్స్ అయింది. అండ్ ఇంకా 4 kgs మిగిలింది. ఆ 4 kgsలో నేను పికిల్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తా. అండ్ ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్, దాంతోపాటు పికిల్ ఐటమ్స్ తీసుకెళ్తాం. ఇది నా లగేజ్ ప్యాకింగ్ వీడియో. సో నేను ఇందులో కొన్ని ఐటమ్స్ మిస్ చేసేసాను. ఏంటంటే ఒక లిక్విడ్ ఐటమ్స్ అయితే అస్సలు తీసుకెళ్ళలేదు. అండ్ మీరు కూడా కుదిరితే లిక్విడ్ ఐటమ్స్ తీసుకెళ్ళకండి. ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే మీ కాలేజ్ బ్యాగ్లో తీసుకెళ్ళండి. నేను కూడా అదే చేస్తున్నా. నా కాలేజ్ బ్యాగ్లో నేను నా లిక్విడ్ ఐటమ్స్ అన్నీ పెట్టేస్తాను. సెక్యూరిటీ చెక్ దగ్గర వీ కాంట్ అలౌ లిక్విడ్ ఐటమ్స్ అంటే దెన్ ఐ విల్ లీవ్ ఇట్ దేర్. ఆర్ కుదిరితే మా ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేస్తా బయటికి వచ్చి. అండ్ ఇది నా సజెషన్. నేనైతే లిక్విడ్ ఐటమ్స్ తీసుకెళ్తాను. అండ్ నాకు కూడా అదే సజెషన్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అబ్రాడ్ వెళ్ళే ఫ్రెండ్స్కి మాత్రం పక్కా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది లగేజ్ ప్యాకింగ్ ఎలా చేయాలి అని. అండ్ ఫ్యూచర్లో మీరు వెళ్దాం అనుకుంటే ఈ వీడియో మీరు పక్కా చూడండి, చూసి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నా పేరు మందీప్, నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఎంజాయ్ మనీ. అన్ని వీడియోస్ కన్నా బాగా వచ్చింది అనుకుంటున్నా, బికాస్ అందులో వాయిస్ అనేది క్లారిటీగా లేదు. నేను చాలాసార్లు గమనించిన. అండ్ ఈ వీడియోలో వాయిస్ అనేది క్లారిటీగా ఉంది. నేను వెయిట్ మమ్మీ స్పందన ఏంటిది? నా స్పందన నా కొడుకేం చదువుతట్టు కొడతలేడు. రోడ్డు మీద అడక తినేటట్టున్నాడు ఈ సినిమా హీరోలాగా తయారు. సినిమా హీరో రోడ్డు మీద అడక తింటాడా మమ్మీ? మా చెల్లెమో అంటుంది. అక్కడ రోడ్లు ఉంటాయి, స్ట్రీట్స్ ఉంటాయి. స్ట్రీట్స్ ఉంటాయంట అక్కడ, రోడ్లు ఉండవంట. ఏ రోడ్ ఎట్లుంటుందేమో ఆ రోడ్, ఆ స్ట్రీట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.